అబ్బా ఎస్ రాజ్ బాబు క్రాంతి డాడీ వాటర్ తీసుకురామ్మా. ఇదిగో డాడీ. సరే గాని అవుతుంది అది డాడీ ఈరోజు చర్చిలో పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు కదా. మరి చాలా బాగా చెప్పారు డాడీ. వెరీ గుడ్. అర్థమైందా? అర్థమైంది డాడీ. ఏది దావీదు గురించి చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు. గాంధీ డాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం డాడీ? చర్చిలో నిద్రపోతున్నావా లేకపోతే ఫోన్ ఏమైనా చూస్తున్నావా? దావీదు అని చెప్పారు కదా డాడీ. పాస్టర్ గారు చెప్పింది మోషే గురించిరా. అదే డాడీ. ఏది మోషే అని చెప్పబోయి పొరపాటు దావీదు అని చెప్పారు డాడీ. సరే సరే డాడీ నేను బయటికి వస్తాను. నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తారు. ఏయ్ ఒక్క నిమిషం చెప్పు డాడీ. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు డాడీ. నేను చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ అని అటు ఇటు తిరిగితే అట్లా దేవుళ్ళు ఎదగాలరా. బైబుల్ చదవమంటే చదవకు, నీకు లాభం లేదు. కానీ సరే కానీ మన అంకుల్ గారు తెలుసు కదా నీకు? ఏది సౌభాగ్యరా? సౌభాగ్య మీ ఫ్రెండే కదా డాడీ? మా ఫ్రెండే. ఆయన ప్రతి సోమవారం నుంచి ఆదివారం దాకా మన ఇంటికి వస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఆదివారం కూడా చర్చికి వస్తూనే ఉంటాడు. అతను వచ్చినప్పుడు నీ గురించి అడుగుతున్నాడు రా. ఏందంటే డబ్బులు ఎవరు కావాలంట? డబ్బులు కాదురా, వాళ్ళ పాప ఉంది. డాడీ అని నాకు ఎందుకు డాడీ? అది కాదు డాడీ ప్లీజ్ డాడీ, నా కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాను డాడీ. నేను వెళ్ళాలి డాడీ. వాళ్ళ పాప చాలా బాగుంది డాడీ. ప్లీజ్ డాడీ, నా కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాను డాడీ. వెళ్తాను డాడీ. ఒక్క నిమిషం క్రాంతి డాడీ ఒక్క నిమిషం ఇట్లా చెప్పండి డాడీ. వెళ్ళాలి నా కోసం. వాళ్ళ పాప ఎలా ఉండిందో తెలుసా? డాడీ వద్దు డాడీ, నేను వెళ్ళాలి డాడీ. నా మాటను. ఇప్పుడు ముత్యం ఉన్నది చూసావా? ముత్యం రత్నం క్రాంతి డాడీ. బైబుల్ చదవమంటే చదవు కానీ ఈ కొటేషన్ల మీద బాగా ఎదిగావురా. అలా కాదు డాడీ. ఏది మీకు బుద్ధి రాలేదని గుర్తు చేశాను. సరేగా నా పాప మీద నీ అభిప్రాయం ఏంటి? డాడీ నేను వెళ్తాను డాడీ. నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాను ప్లీజ్. సరే ఈడు ఎండయ్యా బాబు. ఈడు పెళ్ళన్న చేస్తే ఆ ఫ్రెండ్స్ వదిలేసి బైబుల్ పట్టుకుంటాడు అనుకుంటే ఈడు వదిలిపెట్టట్లా ఫ్రెండ్స్ ని. కాపాడుతండి వాడిని. సరే డాడీ బయటికి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళి కానీ సరే కానీ ప్రేయర్ చేసుకొని వెళ్ళమ్మా. డాడీ ఇప్పుడే డాడీ చర్చి నుంచి వచ్చింది. మళ్ళీ ప్రేయర్ పేరు పద్నాలుగా. అరే మనం బయటికి వెళ్ళే ముందు కంపల్సరీగా ప్రేయర్ చేసుకొని వెళ్ళాలి, అది తెలుసుకో. సరే డాడీ. దేవా నన్ను నా కుటుంబాన్ని దీవించండి. ఆమేన్. క్రాంతి డాడీ ఏం చేసావు అప్పుడు? డాడీ ప్రేయర్ డాడీ. ప్రేయరా? ఏందో కొట్టుకెళ్ళిపోయి పాల పేడ తీసుకురా అన్నట్టు చెప్పావే. అట్లా నా ప్రేయర్ చేయటం. మన కుటుంబం గురించి, మన ఇరుగు పొరుగుల గురించి, సంఘం గురించి అట్లా చేయాలి కానీ ప్రేయరు ఏంది లేదు ఒక సింగిల్ లైన్ లో. డాడీ ఇంకెందుకు డాడీ నాకు ప్రేయరు? దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. ఇది గూగుల్ కంపెనీ మంచి జాబ్ ఇచ్చాడు, పెద్ద ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు. ఇంకెందుకు డాడీ నాకు ప్రేయరు? అరే ఈ ఇల్లు ఇచ్చింది ఎవర్రా? మన దేవుడేగా. కారు ఇచ్చింది ఎవరు? మన దేవుడేగా. అలాంటప్పుడు ఆ దేవుడిని వదిలిపెట్టచ్చా మనం? డాడీ ఇంకా నన్ను ఇసుకిచ్చదు డాడీ. ప్రేయర్ పద్నాలుగు. నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాను. వెళ్తాను డాడీ. సరే బాబు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. దేవా వాడిని కాపాడయ్యా. ఆంటీగాడు ఎప్పుడు లేట్గా వస్తాడు? ఇక వస్తున్నాడయ్యా. ఎదురా పైరా. ఎదురా ఇంత లేట్ అదే నీకు మా డాడీ సంగతి తెలిసిందే కదా బాబు. ఆయన అసలు వదిలిపెట్టాడు. పద్నాలుగు ప్రేయరు లేదా వాక్యం అంటాడు. ఏం చేస్తాం, ఆయన వదిలించుకోవడానికి టైం పట్టింది. లే కానీ పెద్దోళ్ళంతా ఇంతే కానీ. సర్లే ఇంకెందుకు సినిమా టికెట్లు బుక్ చేయి. రే నన్ను నైట్ బుక్ చేశారా? గంట ముందే వెళ్తేనే మనకి థ్రిల్ ఉంటది. అదేగా నేను చెప్పేది ఫస్ట్ నుంచి. సినిమా అయిపోయింది. రే క్రాంతి చెప్పురా. ఎలా ఉందా సినిమా? డానీ నిజంగా చాలా బాగుంది సినిమా మాత్రం. అరే నువ్వు చర్చికి వెళ్ళిన దానాల్లో ఉండదు కదరా బాబు. అది నిజమే విజయ్. అరే మన నెక్స్ట్ వీక్ మన ప్లాన్ ఏంట్రా? అరే మన గ్రూప్ లో ప్లాన్ చేస్తే ఎవరు చేస్తారా? వీడు చేస్తాడు. మరి వాళ్ళని అడుగురా, నన్ను అడుగుతాండి. మరీ పొగుడుతున్నారులే కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రా. ఏమని? మనందరం కలిసి గోవా వెళ్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉన్నాయి. గోవా ప్లాన్ చేద్దాం. నాకు ఓకే. మరి నీకు? ఓకే రా. వీడి సంగతే మరి.
అరే మా డాడీ సంగతి తెలిసిందే కదా, మమ్మల్ని ప్రార్థన అంటాడు ఆయన. ఓ డాడీయా? డాడీ గీడి అనమాకు వద్దాగలరా మరి చిన్నపిల్లలు ఏం చేయమంటారు? ఏదో ఒకటి చెప్పిరారా బాబు. అరే ఇదేం చూసావు, దీనికన్నా రంగుల ప్రపంచం అక్కడ ఉండిద్ది అసలైన హ్యాపీనెస్. అది సరే ట్రై చేస్తా. అలాగో వచ్చేలా చూడు. ఓకేరా బైరా. చీర్లు. వీడు వెళ్ళాడు బయటికి ఫ్రెండ్స్ తో, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడప్పా? ఇంత టైం అయినాక రాలేదు. డాడీ అయ్యా వచ్చావా? వచ్చాడు డాడీ. ఆ, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? అదే డాడీ మా ఫ్రెండ్ డాడీ ఉన్నారు కదా, డాడీ డాడీ ఓకే. అదే వాళ్ళతో ప్రేయర్ అంటే ఇల్లు వస్తున్నాడు డాడీ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఈ పని బట్టి బాగా చేస్తాం. ఓకే బదిలాడాడు డాడీ ప్రేయర్కి రామని, అందుకే వెళ్ళాడు డాడీ. ఓకే ఓకేనమ్మా, రిలాక్స్ అవ్వండి అయితే. డాడీ చిన్న మాట చెప్పాలి డాడీ మీకు. ఇంకేంటి? అంటే నెక్స్ట్ వీకెండ్ లో ఇది మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం డాడీ. ఊరా? శుక్రవారం శని అది, మరి సోమవారం వచ్చేస్తా. అరే సండే చర్చి మిస్ అయింది కదా క్రాంతి. డాడీ ఒక్క సండే చర్చి మిస్ అయితే మన అయితే డాడీ నీకు ఎలా సండే చర్చికి వస్తున్నా కదా నేను. వస్తే అట్లా చర్చి మిస్ కాకూడదు కదా క్రాంతి. డాడీ ప్రతి సండే చర్చికి వస్తున్నాను, ఇంకెందుకు డాడీ నా పేరు. అది కాదు డాడీ ప్లీజ్ డాడీ, నా మాట విను. డాడీ ప్లీజ్ డాడీ, నాకు నిద్ర వస్తాను పడుకుంటా, మళ్ళీ ఊరు వెళ్ళాలి నేను. ఏసయ్యా వీడు నా మాట అనట్లేదు. వాడు మనసు మార్చి గోవాకి వెళ్లకుండా ఉంటూ చూడు తండ్రి. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. డాడీ మన బయలుదేరుతాను. సరే టిఫిన్ ఏంటి? ఊరు వెళ్తున్నా. అని నేను చెప్పినా వద్దు అని చెప్పినా కానీ వెళ్తావు నువ్వు క్రాంతి. ప్లీజ్ డాడీ, ఫ్రెండ్స్ సండే మిస్, చర్చి మిస్ అయ్యేది ఒక కదా. సండే ఏం కాదు డాడీ, ఈసారి సండే వస్తాడు. అన్ని సండేలు వస్తున్నాయి కదా డాడీ, ప్రతి సంవత్సరం వస్తున్నాయి కదా, ఒక్క సండేకి ఏం కాదు డాడీ. అది కాదు ఫ్రెండ్స్ అంటున్నా. ఎవరు నా ఫ్రెండ్స్ అన్ను? అదే డాడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇది డాడీ అండ్ విజయ్. డానీ అంటే ఆ పక్కగా ఉంటాడు. అమ్మో వాడు కంత్రి గారు, వాడితో ఎందుకురా? రెండోడాడు విజయ్ డాడీ. ఓరి రాయుడు, వాడు వీడికన్నా డేంజరస్ ఫెలో రా విజయ్ గారు. ఎందుకురా వాళ్ళతో వెళ్తావు? డాడీ నా ఫ్రెండ్స్ గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నా కోసం ఏదైనా చేస్తారండి. అరే వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు వద్దు పెట్టారు. డాడీ, నాకు డాడీ నా ఫ్రెండ్స్ మాత్రం ఏమన్నా ప్లీజ్, నా కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. నా మాట ప్లీజ్ డాడీ డిస్కెచ్చదు డాడీ. క్రాంతి నా మాట వెళ్ళొద్దు రే. ఈడెండయ్యా, ఈడెండ ఆ పెళ్ళన్నా చేస్తే బాగుండేది. మరి ఈ మధ్యలో క్రాంతి అక్కడికి వెళ్ళారా? రే ఇట్లా రే డాడీ కట్టెళ్ళు. చూస్తాను రా గోవా బాగుందని. ఫైనల్లీ వచ్చేసారా మనం గోవాకి? ఫైనల్ గా చాలా బాగుంది విజయ్ గారు, నువ్వు చెప్పిన నిజంగా చాలా అద్భుతంగా ఉంది గోవా మాత్రం. మరి ఇంకెందుకు లేటు, నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం, ఫ్రెష్ అయిపోదాం, చిల్ అయిపోదాం. సరేరా. హోటల్ అంటే బాగా తెలుసు, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేరా. నువ్వు నేనే మాట్లాడుకోవాలి. అరే ఇది ఇట్లా మనం రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, మొత్తం వాడి చేత ఖర్చు పెట్టిద్దాం, వాడి డబ్బులే వాడదాం, మనం ఎంజాయ్ చేద్దాం. నేనేమనుకున్నాను మరి. అది. అరే అరే ఏంట్రా అక్కడ అయిపోయారు, రండి వెళ్దాం. ఇదిరా హోటల్, అటు వెళ్తావు. ఓకేరా. అరే అదేంట్రా రిసెప్షన్ ఎవరు లేరు, అరే. హోటల్ అన్నావు, కొత్త హోటల్ అన్నావు. అరే ఇక్కడేమో తెలుగు పనికి రాదు, మీకేమో ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడతాను అనండి. వీడికి ఏందో వచ్చినట్టు షో చేస్తున్నాడు. నువ్వు ఆగు. ఎక్స్క్యూజ్ మీ. డాబెత్తరు హీ గుంటూరు కేమ్. డాబెత్తరు ఇదేంటి రెట్ అంటున్నాడు. ఇంగ్లీష్ వచ్చాను కదరా, పక్క జరుగు. బో హలో క్రాంతిక మరి బుక్కుడు రూమ్. డాబెత్తరే అరే వాడు హిందీ మాట్లాడతాను, నేను మాట్లాడు. వచ్చాడు రీ. అమ్మరే జాయిగా గుంటూరు జాజా కీస్ దేదో ఇవ్వరు కీసు ఎలా మొదలరా చిల్ అయిపోదాం. చాలా బాగా ఎంజాయ్ చేశాను. 3 days మాత్రం మన గోవాలో ఫుల్ చిల్ అయిపోయాం, బాగా ఎంజాయ్ చేసాం. చెప్పాను కదరా, ఇది రంగుల ప్రపంచం అంటే. అక్కడేదో ఆ చర్చిలో ఆ ప్రేయర్లను తిరుగుతా, అది కాదు. ఇది హ్యాపీనెస్ అంటే, ఇది రంగుల ప్రపంచం అంటే. అరే నిజమేనా విజయ్ నువ్వు చెప్పింది, అది నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ 3 days మాత్రం. మరి ఇంకేం ఇంటికి వెళ్దాం. చల్లారా బాబు, మళ్ళీ మా డాడీ మళ్ళీ ప్రార్థన వెయిట్ చేస్తాను. స్టార్ట్ చేశారు బాయ్. డాడీ దగ్గరికి వెళ్తాను. వీడు గోవా వెళ్ళి ఇంతవరకు రాలేదు, చాలా రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. టైం ఏమో 3 దాటింది, అర్ధరాత్రి. నాకేం నిద్ర పట్టట్లేదు.
ఈ రూమ్ లో ఉన్నాడు. క్రాంతి, డాడీ ఎప్పుడు వచ్చావమ్మా నువ్వు? ఎర్లీ మార్నింగ్ 3:34 అయింది డాడీ. ఓకే ఓకే, చాలా టైం అయిపోయింది, రిలాక్స్ అవ్వమ్మా. అవును డాడీ. ఓకే. రింగ్ రింగ్. హలో, ఎవరండి? హలో మిస్టర్ క్రాంతి కుమార్, ఎస్ సార్, చెప్పండి. ఐఎమ్ హెచ్ఆర్ ఫ్రమ్ యువర్ కంపెనీ. సార్ చెప్పండి. మిమ్మల్ని మీ జాబ్ నుంచి తీసేసాము. ఎందుకు సార్, నేనేం తప్పు చేశాను సార్? కంపెనీ ఇంటర్నల్ పాలసీస్ చేంజ్ అవడం వల్ల యువర్ ఫైట్ ఫ్రమ్ యువర్ పొజిషన్. ఏం పర్లేదు సార్, మీరు కాబట్టి నాకు చాలా కంప్లైంట్ ఉంది సార్. ఎక్కడో చోట నాకు జాబ్ వస్తుంది. ఓకే ఫైన్. సరే, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్దాం, ఇంటర్వ్యూ ట్రై చేద్దాం సార్. చూద్దాం, నాకున్న టాలెంట్కి, నాకున్న ఎడ్యుకేషన్కి ఎక్కడైనా జాబ్ వస్తుంది. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ క్రాంతి అండి. ఒకసారి నా రెజ్యూమ్ చూడండి మేడం. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మేడం, నా పేరు క్రాంతి, నాకున్న క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండి. నేను ఇంతకుముందు గూగుల్ కంపెనీలో వర్క్ చేశాను మేడం. నాకు 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సారీ, నో వేకెన్సీ. మేడం, నా ఎడ్యుకేషన్లో నా ఎక్స్పీరియన్స్ చూసి మాట్లాడండి మేడం. మీ అంత యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. మేడం మేడం మేడం, ఒక్కసారి చూడండి మేడం, ప్లీజ్ మేడం. మీరు వెళ్ళొచ్చు. నా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఒక్కసారి ఫైన్, ఒక్కసారి కాల్ చేసి ట్రై చేస్తాను. హలో ప్రేమ్. హలో ప్రేమ్, అదే లాస్ట్ టైం మీ కంపెనీ ఏదో వేకెన్సీ ఉందని చెప్పి, జాబ్ వేకెన్సీ. లేదురా, ప్రెసెంట్ అయితే నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు. అరే 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 ప్లీజ్ రా, ఒక్క అవకాశం ఇవ్వరా. సారీ రా, అరే అరే సారీ రా. ఏమైంది అసలు? ఎలా ఉండేవని ఎలా అయిపోయింది చివరికి? ఎలా బతికాను? ఏంటి అసలు, ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో? మళ్ళీ ప్రభా, నేనేమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మాత్రం క్షమించాడు ప్రభా. దయతో ప్లీజ్ జీసస్. రింగ్ రింగ్. హలో సార్, చెప్పండి సార్. ఎవరు? హలో క్రాంతి సార్, అవును సార్. మీరు 2 months నుంచి ఈఎంఐ పే చేయట్లేదు కార్కి. సార్ సార్ సార్, ఒక్క 1 week టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఎందుకంటే No జాబ్ chance, please. సార్ సార్ 2 days is the ప్లీజ్ final. సార్ 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 ఒక్క 1 week ప్లీజ్ సార్. అసలు ఏమవుతుంది, ఏమైపోతుంది అసలు ఏమర్థం కాదు. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయింది చూడండి. అవును, నా ఫ్రెండ్స్ కదా, ఒక్కసారి వాళ్ళకి కాల్ చేస్తున్నాను. విజయ్ ఉన్నాడు కదా. హలో విజయ్. హలో క్రాంతి, చెప్పురా. అరే కొంచెం అమౌంట్ వస్తుంది. అరే నేను అరే 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 డానీ ఉన్నా కదా, వాళ్ళ డానీ. హలో, అరే డానీ, అరే 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 కొంచెం అమౌంట్ వస్తుందా ప్లీజ్. అరే డానీ, ఏంట్రా డానీ? కన్నీళ్ళే కాయమని, శ్రమలతో సహవాసమని, ఇంకెంత కాలమే బ్రతుకని భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళే కాయమని, శ్రమలతో సహవాసమని, ఇంకెంత కాలమే బ్రతుకని భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి, శ్రమలలో నీ తోడై ఉండి, ఊహకు మించిన కార్యములన్నీ నా యేసు చేయును. విశ్వసించు, నిరీక్షణ కలిగి ఉండు, నీ జీవితమే మలుపు తిరుగునని, నీ జీవితమే
మలుపు తిరుగునని నీ జీవితమే మలుపు తిరుగునని క్రాంతి క్రాంతి ఏంద్ర ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావు ఏంద్రా? ఎలా అయిపోయావేంట్రా క్రాంతి? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా క్రాంతి? ఏమైందిరా నీకు? ఏమైంది చెప్పరా? నేను తప్పు చేసిండండి. నా జాబు డబ్బు తీసుకొని గర్వపడ్డాడండి. నీ మాట వినకుండా ఈ లోకమే రంగుల ప్రపంచానికి మోసపోయిందండి. నా జాబు ఈ సమస్తం కోల్పోయిందండి. ఈ లోకంలో వ్యవసాయానికి బానిస అయిపోయి దేవుడిని వదిలిపెట్టాడు. క్షమించండి, క్షమించండి, క్షమించండి. క్రాంతి నువ్వు వదిలిపెట్టలేదురా దేవుడు. నువ్వు వదిలిపెట్టిన దేవుడు నిన్ను వదిలిపెట్టలేదురా క్రాంతి. అరే నీ వెంటే ఉన్నాడు రా, ప్రతి రోజు నిన్నే పరీక్షిస్తున్నాడు రా క్రాంతి. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసారా నీకు? అసాధ్యాలు సుసాధ్యాలుగా చేసే దేవుడు రా మన దేవుడు. నీ తప్పులన్నీ తెలుసుకొని ఇంకా తిరిగి వస్తావని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు రా క్రాంతి. క్రాంతి అరే నీ బాధపడవాకరా. అరే నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే తలగా నియమిస్తాడు మన దేవుడు. నువ్వు ఎక్కడైతే తృణీకరించబడ్డావు అక్కడే నేను కనపరుస్తాడు మన దేవుడు. క్రాంతి క్రాంతి తప్పు చేశాడు, తప్పు చేశాడు. బాధపడొద్దు క్రాంతి, బాధపడొద్దురా. లే లే మనం కన్నీటి ప్రార్థన చేద్దాం. లే క్రాంతి. క్రాంతి మోకాల మీద ఉండి కన్నీటి ప్రార్థన దేవా బిడ్డను ఆశ దీవించిన తండ్రి. నెమ్మదించే నమ్మకమైన దేవుడుండగా చేయుడవని ఇమ్మానుయేలు నీ సమీపముండగా భీతి చెందకుము భారము కలిగి ప్రార్థన చేయుము భీతి చెందకుము భారము కలిగి ప్రార్థన చేయుము భీతి చెందకుము భారము కలిగి ప్రార్థన చేయుము సంకోచించుట మాని స్తుతి చేయుము క్రాంతి ఫోన్ రింగ్ అవుతుంది చూడమ్మా. బిడ్డను ఆశ దీవించిన తండ్రి. హలో, హాయ్, am I speaking to Mr. Kranti? ఎస్ మేడం, చెప్పండి మేడం. గూగుల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి మేడం. లాస్ట్ టైం మీ పొజిషన్ నుంచి మిమ్మల్ని టర్మినేట్ చేసాం కదా. అవును మేడం. ఇప్పుడు దానికన్నా హయ్యర్ పొజిషన్ ఉంది. మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? అవును, థ్యాంక్ యూ మేడం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అండి? ఇంట్రెస్టెడ్ మేడం. గుడ్ టు సీ యూ ఇన్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. డాడీ, క్రాంతి డాడీ, ఏ కంపెనీ నుంచి అయితే నన్ను తీసేశారు అదే కంపెనీ నుంచి నా ఫోన్ వచ్చింది డాడీ. కంపెనీ పొజిషన్ జాబ్ వచ్చింది డాడీ నాకు. ఎంత గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. బిడ్డను కాపాడావు నా తండ్రి. తిరిగి ఉద్యోగం ఇప్పించావు నాయనా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఏమీ లేనప్పుడు సర్వము కోల్పోయినా నా అనుకున్న వారే దూరమైన సన్నిహితులే మాటలతో గాయపరిచిన
శరీరమే కృంగి కృషించిపోయిన విసుగక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన నుండి ఏమీ ఆశించక దేవుని చిత్తం ఇదే అని తలచి మోకాళ్ళుని ప్రార్థించి అనునిత్యము స్తుతించి ఊహించని రీతిలో రెండింతల ఆశీర్వాదం పొందుకున్న గొప్ప విశ్వాసి అయిన యోబు జీవితాన్ని మరిచితివా? ప్రియ స్నేహితులారా, మెలకువ కలిగి ప్రార్థించండి, దేవుని చిత్తానికి తలవంచండి, విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉండండి.